అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అబద్ధం లాంటి నిజం. రచించిన వారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. తలుపు తీసి లోపలికి రండి అన్నాడు రావు. అరుగు చివరగా నిలబడి వీధిలోకి చూస్తున్న అమ్మాయి బెదిరి వెనక్కి తిరిగి చూసింది. వర్షం విపరీతంగా కురుస్తోంది. చూరు మీద నీళ్లు ధారగా కింద కాలువలో పడుతున్నాయి. రోడ్డు మీద నీరు కాలువ కట్టి ప్రవహిస్తోంది. దాదాపు అరగంట నుంచి వర్షం కురుస్తూ ఉండటం వల్ల రోడ్డు దాదాపు నిర్మానుష్యం అయిపోయింది. రాత్రి 10 అయింది. వర్షం తగ్గే సూచనలేవీ లేవు. ఊరంతా సద్దుమణిగింది. వీధి లైట్లు పోవటం వల్ల బయటంతా చీకటిగా ఉంది. మెరిసినప్పుడల్లా నీటి మీద కాంతి విశ్లేషణం చెందుతోంది. పర్లేదు, లోపలికి రండి మళ్ళీ అన్నాడు రావు. వర్షం తగ్గగానే వెళ్ళిపోదురుగాని. ఆ అమ్మాయి ఇక తప్పదన్నట్టు ఇబ్బందిగా లోపలికి అడుగుపెట్టింది. రావు తలుపు వేసేశాడు. హోరున గాలి వీస్తోంది బయట. కూర్చోండి అన్నాడు. ఆమె కూర్చోలేదు. చుట్టూ చూసింది. ఆమె భావాన్ని గ్రహించినట్టు అతను నవ్వి, ఇంట్లో ఎవరూ లేరు, నేనొక్కన్నే అని. ఆమె కళ్ళల్లో లీలగా కదిలిన భయాన్ని గ్రహించకుండా ఒక క్షణం అంటూ లోపలికి వెళ్ళాడు. శైలజ గదంతా కలియ చూసింది. మధ్యలో 4 కుర్చీలు, గోడకి 2 క్యాలెండర్లు, మూలగా ర్యాక్లో పుస్తకాలు. గది నీటుగా ఉంది. ఆమె పరిశీలన పూర్తి కాకముందే అతను 2 తువ్వాళ్లు పట్టుకొచ్చాడు. వాటిని ఆమె చేతికిస్తూ, బాగా తడిసిపోయారు, తుడుచుకోండి అన్నాడు. అప్పుడు చూసుకుందామే తన వైపు. ఒంటికి అంటుకుపోయినట్టుంది ఆ తెల్లటి జార్జెట్ చీర. నడుము కింద నుంచి 2 పాయలై అతుక్కుపోయింది. జాకెట్టుకి పొత్తి కడుపుకి మధ్య చీర శరీరంతో కలిసిపోయి పచ్చగా మెరుస్తుంది. ఎత్తైన రొమ్ముల మీద చప్పున తలెత్తి చూసింది. రావు ఎదురుగా లేడు. కిటికీల్లోంచి బయటికి చూస్తున్నాడు. ఒక తువ్వాలు భుజం మీద వేసుకుని ఇంకో దాంతో మొహం తుడుచుకుంది. రావు కిటికీ తలుపు వేసేసి, ఆహా, ఇంకీ వర్షం తగ్గదు ఈ రాత్రికి అన్నాడు వెనక్కి తిరుగుతూ. శైలజ సన్నగా వణికింది. రావు అడుగు ముందుకేసి అనునయిస్తున్నట్టు, చూడండి, మీరేమీ అనవసరంగా భయపడకండి. వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉందురుగాని. నాకేం పర్లేదు. రాత్రి 12 వరకు చదువుకుంటూ కూర్చోవడం నాకు అలవాటే అన్నాడు. సమస్యని తన కోణంలోంచే చూస్తున్న ఆ 26 ఏళ్ల యువకుడి వైపు ఆశ్చర్యంగా చూసిందామె. రావు మొహంలో ఏ భావమూ కనపడలేదు. తుఫానొచ్చే ముందు వాతావరణం బయట కనపడుతోంది. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నానేమో అని ఏమీ అనుకోకండి. మీ ఇంటరుగు మీద ఇలాంటి వర్షంలో నేను నిలబడితే నన్ను లోపలికి పిలవరా మీరు అని ప్రశ్నించాడు. ఈ మాటలతో పూర్తిగా రిలాక్స్ అయింది. అప్రయత్నంగా కుర్చీలో కూర్చుంది. నా పేరు ప్రకాశ్రావు, మౌలి అండ్ పానీ చార్టెడ్ అకౌంటెంట్స్ కంపెనీలో పార్ట్నర్ని అన్నాడతను. శైలజ దృష్టి అప్రయత్నంగా ర్యాక్లో ఉన్న పెద్ద పెద్ద బైండింగ్ పుస్తకాల మీద పడింది. ఇంత వర్షంలో ఎక్కడికెళ్తున్నారు అతనే అడిగాడు. ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళాను. సినిమా వదిలేసరికి హోరున వర్షం. మధ్యలో రిక్షా పంచర్ అయింది. వాడు మధ్యలో మీ ఇంటి ముందు వదిలేశాడు అంది ఆమె చూపులు నేల మీద వాల్చి. మీరు వణుకుతున్నారు. క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు. శైలజ చప్పున తన వైపు చూసుకుంది. నిజమే, ఎంత ప్రయత్నించినా వణుకు ఆగటం లేదు. బయట పక్కకి జారి వంటి కతుక్కుపోయిన జాకెట్లోంచి తెల్లటి బ్రాసరీ ఎత్తుగా కనిపించేసరికి ఇంతసేపటి నుంచి తను అలానే మాట్లాడుతున్నానని గ్రహించి సిగ్గుతో కుదించుకుపోతూ తువ్వాలు మెడ చుట్టూ వేసుకుంది. రావు ఇదేమీ గమనించకుండా, మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారా అని అడిగాడు. లేదు అంది శైలజ. నేను రూమ్లో ఉంటున్నాను. మా వాళ్ళు ఎవరూ లేరు ఈ ఊళ్ళో. మీరెక్కడ పనిచేస్తున్నారు? సెక్రటేరియట్లో. రావు లేచి మళ్ళీ కిటికీ తలుపు తెరిచి చూశాడు. జుట్టు మీద నుంచి జారుతున్న నీళ్ళని ఒత్తుకుంటూ ఉండిపోయిందామె. వర్షం తగ్గేట్టులేదు. బయట రిక్షాలు దొరకటం కూడా కష్టమే. ఇదంతా చూస్తుంటే మీరీ రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించాల్సి వచ్చేట్టు ఉంది నవ్వాడు రావు. ఆమె బిత్తరపోయి అతని వైపు చూసింది. ఇలా రండి అంటూ లోపలికి నడవబోయి ఆమె రావటం లేదని గమనించి గుమ్మం దగ్గర నిలబడి వెనక్కి తిరిగి, లోపలికి రండి ప్లీజ్
అన్నాడు అభ్యర్థిస్తూ. ఆమె లేచి అతన్ని అనుసరించింది. అతను లైటు వేసి, మీ చీర బాగా తడిసిపోయింది, పిండేసి కట్టుకురండి, నేను బయట కూర్చుంటాను అని జవాబు కోసం ఎదురు చూడకుండా తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతని కమాండ్ చూస్తుంటే ఆమెకి కొద్దిగా కోపం వచ్చింది. తలుపు సందులోంచి చూసింది. అతను కుర్చీలో అటువైపు తిరిగి కూర్చొనున్నాడు. ఆమె చీర విప్పి పిండి మళ్ళీ కట్టుకోవటానికి పట్టే 5 నిమిషాల్లో దాదాపు 15 సార్లన్నా చూసింది. అతను కనీసం ఒక్కసారైనా తల తిప్పి వెనక్కి చూడలేదు. మళ్ళీ అతను కూర్చున్న గదిలోకొచ్చి కుర్చీ లాక్కొని కూర్చుంటూ అతనెదురుగా ఉన్న అద్దం చూసి ఉలిక్కిపడింది. తను మామూలుగా లోపలి గదిలో ఉంటే కనపడదు, కానీ తలుపు సందులోంచి తను చూడటం అతను గమనించే ఉంటాడు. ఎందుకంటే సరిగ్గా అద్దంలోంచి ఎదుటిగది తలుపులు కనపడుతున్నాయి. ఈ భావన రాగానే ఆమె కుదించుకుపోయింది. కనీసం తను గడియన్నా పెట్టి ఉండవలసింది. ఛీ అనుకుంది. నాకో చిన్న ఐడియా వచ్చింది అన్న రావు మాటలతో ఈ లోకంలోకి వచ్చి అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. రావు చిరునవ్వుతో ముందుకు వంగి, ఈ చలిలో కొంచెం వేడివేడిగా టీ తాగితే అన్నాడు. శైలజకి నవ్వొచ్చింది. పాలున్నాయా అడిగింది. లేవు, డికాషన్ తాగుదాం అని ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళాడు. ఒక క్షణం గడిచింది. శైలజ కిటికీ తలుపులు తెరిచింది. ముందు కన్నా ఎక్కువైంది వర్షం. బాగా ఉరుముతోంది. ఈ వర్షం ఇలాగే కురిస్తే అసలు జరుగుతున్నదేంటో ఒక క్షణం ఆమెకి అర్థం కాలేదు. ఇలా బ్రహ్మచారి ఇంటి ముందు తను రిక్షా ఆగిపోవటమేంటి? తను ఇదే అరుగు ఆశ్రయించటమేంటి? లోపల నుంచి దబాలున ఏదో పడిన శబ్దం రావటంతో ఈ లోకంలోకి వచ్చి కిటికీ తలుపేసేసి లోపలికి చూసింది. పైనుంచి మైదా పిండి డబ్బా పడింది. ఆమె లోపలికి రావటం గమనించి అతను, ఆ మరుగుతున్న నీళ్ళ సంగతి కొంచెం చూడండి అంటూ పక్క గదిలోకి వెళ్ళాడు. శైలజ నడుం చుట్టూ కొంగు దోపుకొని పీట ముందు కూర్చుంది. ఇంతకు ముందున్న త్రిల్లు, కొత్తదనము తగ్గి కొంచెం స్థిమితంగా ఉంది. చుట్టూ చూసింది. వంటిల్లు చాలా నీటుగా ఉంది. ప్రతి డబ్బాకి చిన్న లేబుల్ అతికించి ఉంది. పక్కగా గ్యాస్ స్టవ్, దాని పక్కనే పూర్తి స్టెయిన్లెస్ స్టీల్ సెట్ అందంగా అమర్చబడున్నాయి. ఆమె గమనింపు పూర్తి కాకుండానే అతను మొహం తువ్వాలుతో తుడుచుకుంటూ వచ్చాడు. తల శుభ్రంగా దువ్వుకున్నాడు. కొనతేలిన ముక్కు, పెద్ద కళ్ళు, ఎర్రగా మెరిసే కింది పెదవి. అతని వైపే చూస్తుందల్లా అతను ఒక్కసారి తన కళ్ళల్లోకి చూడగానే పట్టుబడిపోయి చప్పున కళ్ళు దించేసింది. నీళ్లు మరిగిపోతున్నాయి, టీ పొడి వేయండి అన్న హెచ్చరికతో ఈ లోకంలోకొచ్చింది. అతను ఇంకో పీట లాక్కొని కూర్చున్నాడు. ఆమె టీ కలుపుతుంటే శ్రద్ధగా కలుపుతున్న ఆమె వేళ్ల వంక చూస్తూ కూర్చున్నాడు. అతనంత దగ్గరగా కూర్చునుంటే ఆమె మనసులో అదోలాంటి స్పందన కలిగింది. ఏదో తెలియని ఆత్మీయత. దాన్ని దాచుకోవటానికి ఆమె ఏమీ ప్రయత్నించలేదు. మీరొక్కరే ఉంటున్నారా ఇల్లంతా అని అడిగింది. రావు నవ్వాడు. అవును, పార్టీషన్లో ఈ ఇల్లు నాకొచ్చింది. ఎలానూ ఈ ఊరి నుంచి కదిలేది లేదు. అందుకని ముందు నుంచే ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటున్నాను. కాసేపాగి రండి, బయట గదిలో కూర్చొని తాగుదాం అన్నాడు. ఇద్దరు గ్లాసులు పట్టుకొని బయటకొచ్చారు. కిటికీ తలుపు తీశాడు రావు. బయట వర్షం అలాగే ఉంది. చల్లటి గాలి ఒక్కసారిగా లోపలికి తోసుకొచ్చింది. వచ్చి కుర్చీలో కూర్చొని నెమ్మదిగా టీ సిప్ చేయసాగాడు. బయట నుంచి చల్లటి గాలి వీస్తుంటే అలా వేడివేడి టీ తాగటం రిలాక్సింగ్గా అనిపించింది. టైం ఎంతైంది? 11. టైం చూసి చెప్పాడు. ఒక క్షణం మౌనం ఇద్దరి మధ్య నాట్యం చేసింది. శైలజ టీ గ్లాసు కింద పెట్టింది. రావు తను పూర్తి చేసి ఆమె గ్లాస్ కూడా తీసుకోబోయాడు. శైలజ చటుక్కున వంగి, ఇలా ఇవ్వండి, నేను లోపల పెట్టేస్తాను. కాదు, కడగాలి అన్నాడు రావు. అతను ప్రిన్సిపుల్గా. నేను కడుగుతాను అందామె పట్టుదలగా. రావు నవ్వి ఆ ప్రయత్నం విరమించుకొని కుర్చీలో వెనక్కి జారిగిలపడి కూర్చున్నాడు. ఆమె గ్లాసులు తీయటానికి ముందుకు వంగున్నప్పుడు బయట భుజం మీదుగా కిందకి జారింది. దాన్ని మోచేతి దగ్గర ఆపి గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె మెడ కింద లోతైన సన్నటి గీత లైటు కాంతిలో క్షణంసేపు తలుక్కున మెరిసింది. శైలజ కొలాయి దగ్గర గ్లాసులు 2 కడిగేసి పెట్టటానికి వంటింట్లోకి వెళ్ళింది.
ర్యాక్లో గ్లాసులు పెట్టేసి వస్తుంటే గుమ్మం మీద నుంచి ఏదో పడ్డట్టయింది. ఆమెకి బల్లంటే చచ్చేటంత భయం. మెడ మీద ఏదో పడగానే భయంతో కెవ్వు నరిచి మెడ తడుముకుంది. ఇంకా అది చేతికి తగలటంతో ఇంకోసారి అరిచి ముందుకు పరిగెత్తింది. ఆమె మొదటి కేకతో వడివడిగా వచ్చిన రావు ఆమెని పొదివి పట్టుకున్నాడు. దాదాపు సొమ్మసిల్లిన స్థితిలో ఆమె అతన్ని ఆసరాగా తీసుకొని 2 క్షణాల సేపు అలానే ఉండిపోయింది. రావు ఆమెనేమి డిస్టర్బ్ చేయకుండా కొంచెంసేపు ఉండిన తర్వాత నెమ్మదిగా, ఏమైంది, అలా కంగారు పడ్డారు అని అడిగాడు. అప్పటికి మామూలు స్థితికొచ్చిన శైలజ తన ఉనికి గమనించి చటుక్కున అతన్నుంచి దూరంగా ఒక అడుగేసి బల్లి అంది. ఆమె మొహమంతా చెమటతో తడిసిపోయింది. రావు ఏది, ఎక్కడా అంటూ చుట్టూ పరీక్షగా చూసి గడప దగ్గర పడున్న పురికోస మొక్క తీసి ఇదేనా అన్నాడు. దాన్ని చూసేసరికి శైలజకి సిగ్గుతో తల కొట్టేసినట్టయింది. తల వాల్చుకొని బల్లంటే నాకు భయం, చాలా భయం అంది. ఇద్దరూ ముందు గదిలోకి నడిచారు. వరుసగా 2 కేకలు పెట్టడంతో కంగారు పడ్డాను అన్నాడతను. బల్లి పడగానే అప్రయత్నంగా ఒక కేక పెట్టడం సహజం, కానీ అని చెప్పబోతున్న రావుని మధ్యలో ఆప్చేసి పోన్లేండి, ఇక ఆ విషయం వదిలేద్దాం అందామే. జరిగింది తలుచుకుంటుంటే ఆమె చెక్కిళ్ళు అప్రయత్నంగా ఎర్రబడ్డాయి. నేను పక్కల విషయం చూస్తాను అంటూ అతను పక్క గదిలోకి వెళ్ళబోయాడు. ఆమె కంగారుగా వద్దు, నేను వెళ్ళిపోతాను అంది అతన్ని వారిస్తూ. రావు ఆమె వైపు సూటిగా చూశాడు. తర్వాత గుమ్మం దగ్గరకు వెళ్ళి బయట తలుపు తెరిచాడు. సరే, మీ నిర్ణయాన్ని ఇంక మార్చుకొని పక్షంలో అని ఆగి, మీరు వెళ్ళిపోదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ బయట వర్షం చూశారుగా, ఈ వర్షంలో రిక్షా ఏదైనా దొరుకుతుందని నేను అనుకోను. అదీ కాక మీ ఇంటికి రిక్షా కట్టడానికి ఏ రిక్షావాడు ఈ వర్షంలో ఒప్పుకోడు. ఈ సందు దాటగానే రోడ్డు ఎలా ఉంటుందో మీకు తెలుసు అన్నాడు. శైలజకి ఎటూ పాలుపోలేదు. కాలి బొటన వేలు నేలమీద రాస్తూ అలానే క్షణంసేపు ఆలోచిస్తూ నిలబడిపోయింది. రావు తలుపు వేశాడు. లోపల నుంచి పరుపు ఇంకొకటి తీసుకొచ్చి రెండో మంచం మీద వేశాడు. అతను చేస్తున్నది చూస్తూ ఉండిపోవటం తప్ప మరేమీ చేయలేకపోయిందామె. పక్క మీద తెల్లటి దుప్పటి పరుస్తూ, ఇలా అప్పుడప్పుడు గెస్ట్ రావడం అలవాటే, అందుకని రెండో పక్క ఎప్పుడూ రెడీగా ఉంచుతాను అన్నాడు రావు. శైలజకిదంతా కొత్తగా కనపడుతోంది. సాధారణంగా బ్యాచిలర్స్ రూమ్లని, వాళ్ళ జీవితాలని ఇంకోలా ఊహించుకుంది. కానీ ఇతని జీవిత పంద ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. 26 ఏళ్ల వయసులో ఇంత బాధ్యత, క్యాలిక్యులేషను ఉన్న యువకులు తక్కువే అనుకుంది. ఏంటి ఆలోచిస్తున్నారు అన్న మాటతో ఈ లోకంలోకొచ్చి ఏమీ లేదన్నట్టు తలూపింది. అయితే ఏమైనా కబుర్లు చెప్పండి అంటూ తన మంచం మీద కూర్చున్నాడు. శైలజ ఒక క్షణం మాట్లాడలేదు. తనకి ఇంకో గదిలో పక్క వేస్తే బావున్ననుకుంది. కానీ ఆ విషయం ఎలా చెప్పగలదు? అతనికి తెలియాలి. కానీ ఆమె ఆలోచనల్ని ఇంకోలా అర్థం చేసుకొని అతను లేస్తూ, మీరు కంపల్సరీగా వెళ్ళిపోవాలనుకుంటే పదండి, నేను వస్తాను, ఏదోలా మిమ్మల్ని ఇల్లు చేరుస్తాను అన్నాడు. ఆమె మరుక్షణంలో ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు, వద్దులేండి, నేనింకా ఆలోచన పెట్టుకోను అంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమెకు ముందున్న భయం పోయింది. అతనితో మామూలుగా మాట్లాడసాగింది. దాదాపు ఓ అరగంట సేపు ఇద్దరూ చాలా విషయాల మీద మాట్లాడుకున్నారు. టాపిక్ పుస్తకాల మీదకి మళ్ళింది. మీకే రచయిత అంటే ఇష్టం అడిగింది. నేను సాధారణంగా ఎక్కువ పుస్తకాలు చదవను, మొన్నటిదాకా నాకు నా చదువుతోనే సరిపోయింది అన్నాడతను. 25 ఏళ్ళొచ్చే వరకు చదివేంటి అందామె ఆశ్చర్యంగా. చార్టెడ్ అకౌంటెన్సీ, బీకామ్ అయ్యాక 4 ఏళ్ళు చదవాలి. అయితే ప్రస్తుతం మీకెంత జీతం వస్తుంది ప్రశ్నించింది. రావు నవ్వి, ఆడవాళ్ళ వయసు, మగవాడి జీతం అడగకూడదు మరి అన్నాడు. ఆమె కూడా నవ్వి, పర్లేదు, నా వయసు 22, మీ జీతం చెప్పండి అంది. అతను ఒక క్షణం ఆలోచించి, చెప్పటం కష్టం, ప్రాక్టీస్ కాబట్టి ఇంత అని ఉండదు, యావరేజ్న బహుశా 700-800 ఉండొచ్చు, ప్రారంభ దశ కాబట్టి
అన్నాడు. ఏమీ ఆలోచించకుండా ఆమె చటుక్కున, మిమ్మల్ని చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంది. రావు కళ్ళు పెద్దవి చేసి, ఎందుకో అన్నాడు. తను మరీ చొరవ తీసుకుని మాట్లాడిందేమో అన్న భావంతో ఆమె ఒక క్షణం మాట్లాడలేదు. తరువాత తనన్న మాటల్ని కవర్ చేసుకుంటూ, మీకు కాబోయే అమ్మాయిని సంతోషపెట్టడం కోసం మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో మీ ఇల్లే చెప్తోంది అంది. మామూలు మనిషికుండే బలహీనత వల్ల రావు మొహంలో సంతోషం కనపడింది. దాన్ని పైకి రానీయకుండా జాగ్రత్త పట్టానికి అతను టాపిక్ మారుస్తూ, మీ అభిమాన రచయిత ఎవరు అన్నాడు. ఆమె వెంటనే చలం అంది. చలమెవరో అతనికి తెలీదు, కానీ ఓహో అన్నట్టు తల పంకించాడు. ఆమె ముందుకి వంగి, మైదానం చదివారా అంది కుతూహలంగా. రావు బిక్కమొహంతో లేదు అన్నాడు. ఆమె మొహంలో స్పష్టమైన నిరాశ కనిపించింది. తనలో తనే అనుకుంటున్నట్టు, మాస్టర్ పీస్ అది. రావు మాట్లాడలేదు. ఆమె ఏదో చెప్పబోతూ ఉండగా దూరంగా పిడుగుపడ్డట్టు పెద్దగా ఉరిమింది. గదిలో ఉన్న చిన్న చిన్న వస్తువులు కొద్దిగా కదిలాయి. కరెంటు పోయింది. గదంతా దట్టమైన చీకటి అలుముకుంది. పక్కన ఏముందో కూడా కనపడటం లేదు. బయట వర్షం చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. భయం వేస్తోందా? నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ప్రశ్నించాడు. ఆమె చిన్నగా నవ్వినట్టు వినిపించింది. కొద్దిగా అంది. అయినా ఇది చాలా బావుంది. ఏది? ఈ చీకటి, బయట వర్షం. ఆమె కంఠంలో ఏదో అస్తిత్వం స్పందించింది. రావు ఒక్క క్షణం ఊరుకొని, మీ వెనక గుట్లో కొవ్వొత్తి పక్కనే అగ్గిపెట్టే ఉంటాయి, తీసి వెలిగించండి అన్నాడు. అటువైపు నుంచి అలికిడేమీ వినిపించకపోవటంతో రావు లేచి ఎదుటి మంచము, దాని వెనక గూడు ఊహించి పక్కనుంచి దాని దగ్గరికెళ్ళాడు. ఈలోపునే శైలజ కొవ్వొత్తి అగ్గిపెట్టే తీసుకొని లేచి నిలబడింది. అది ఊహించని రావు ఇంకో అడుగు ముందుకు వేశాడు. ఆమె శరీరం మెత్తగా తగిలింది. ఆమె ముంగురులు అతని చెంపని సుతారంగా స్పృశించాయి. ఆమె వక్షస్థలం, కడుపు అతని శరీరానికి గట్టిగా ఒత్తుకున్నాయి. ఒక్క క్షణమే అతను చటుక్కున వెనక్కి అడుగు వేసి, సారీ అన్నాడు. కొవ్వొత్తి పడిపోయింది అందామె. చీకట్లో ఏమీ కనపడటం లేదు. ఒక్క క్షణం ఆగి, దొరికిందా అని అడిగాడు. లేదు, వెతుకుతూనే జవాబిచ్చింది. తను కూడా వెతకటం కోసం చెయ్యి చాచి వంగబోయాడు. చీరకి జాకెట్కి మధ్య ఆచ్ఛాదన లేని ఆమె శరీరం చల్లగా తగిలింది. షాక్ తగిలినట్టు చెయ్యి వెనక్కి తీసేసుకొని సారీ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అగ్గిపుల్ల వెలిగించి ఆ వెలుతుర్లో కొవ్వొత్తిని క్షణంలో వెతికి పట్టుకుని వెలిగించింది. ఆమె చేతుల్లోంచి దాన్ని తీసుకుని బల్లకతికించాడు. గదిలో వస్తువులు స్పష్టంగా కనిపించాయి. ఇక ఈ రాత్రికి కరెంటు రాదు అన్నాడు రావు తన పక్క మీదకి చేరుకొని. ఆమె తలగడ సరిగా సర్దుకొని పడుకుంది. రావు కాళ్ళ దగ్గర దుప్పటి తీసి కప్పుకుంటూ గుడ్ నైట్ అన్నాడు. అటునుంచి ఏమీ సమాధానం రాకపోవటంతో పక్కకి తిరిగి చూశాడు. అతని వైపు తదేకంగా చూస్తున్న శైలజ కళ్ళు దించేసుకొని గుడ్ నైట్ అంది. 2 నిమిషాల్లో రావుకి నిద్ర పట్టేసింది. నీ అంత చవట, వెధవ మరియు ఫూల్ ఇంకెవరూ ఉండరు ఈ భూమి మీద అన్నాడు పాని సిగరెట్ యాష్ట్రేలో పడేస్తూ. ప్రకాశరావు బిక్కమొహం పెట్టి ఏ అన్నాడు. సిగ్గులేక ఎందుకని అడుగుతావా? అందమైన అమ్మాయి రాత్రంతా నీ రూంలో ఉంటే ఏమీ చెయ్యకుండా ఋషిశృంగుడిలా శుభ్రంగా నిద్రపోయావా? నిజంగా నీ స్థానంలో నేనుంటే ఉంటే అది కూడా నేనే చెప్పాలట్రా ఈడియట్. నేను ఎంజాయ్ చేయటమే కాకుండా ఆ అమ్మాయికి కూడా మర్చిపోలేని అనుభవాన్ని అందించేవాడిని. రావు మొహం చిట్లించి, అంటే ఆ అమ్మాయి కూడా దానికోసమే తహతహలాడుతూ ఆ రాత్రి తప్పించిపోయిందంటావా? పాని నవ్వాడు. ఆడవాళ్ళు తహతహలాడరు బ్రదర్, మనమే చొరవ తీసుకోవాలి. నువ్వలా మంచి బాలుడు సోములా పడుకోవటం చూసి ఆ అమ్మాయి ఏమనుకుంటుందో తెలుసా? రావు ఆత్రంగా ముందుకు వంగి, ఏమని అనుకునుంటుంది అని అడిగాడు. వీడు ఇంపార్టెంట్ అనుకునుంటుంది. రావు మొహం తెల్లగా పాలిపోయింది. అంతేనంటావా అన్నాడు. అక్షరాల అంతే. పాని వెళ్ళిపోయాక చాలాసేపు దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.
ఆలోచించిన కొద్దీ తను చేసింది సవ్యం కాదేమో అన్న భావం బలపడసాగింది. జరిగిన విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జ్ఞాపకం రాసాగాయి. వరుసగా 2 కేకలు పెట్టటం, జారిన పైట పైకి తీసుకోకపోవడం, చేతిలో అగ్గిపెట్టె ఉంచుకొని వెలిగించకపోవడం. చిత్రమేమిటంటే ఈ కోణంలోంచి ఆలోచించటం మొదలుపెట్టిన తర్వాత జరిగిన ప్రతి సంఘటన ఆమెలో అంతర్గతంగా ఆ కోరిక ఉందేమో అనిపించేలా కనపడింది. ఆలోచించిన కొద్దీ తను తప్పు చేశానేమో అనిపించసాగింది. ఎంత అనుభవాన్ని మిస్ అయ్యాడో తను. ఆ అమ్మాయి ఏమనుకుంటుందో ఏమో. తన స్నేహితురాళ్లతో ఆ అమ్మాయి ఈ చేతకానితనం గురించి చెప్పి నవ్వుకోటాన్ని ఊహించాడు. ఎంత మూర్ఖుడిలా ప్రవర్తించాడు తను. తలుచుకునే కొద్దీ ఏడుపొచ్చింది. అకస్మాత్తుగా బస్టాప్లో శైలజ కనపడేసరికి చటుక్కున బ్రేక్ వేసి స్కూటర్ ఆపాడు రావు. సాయంత్రం 5 అయింది. అతన్ని చూసి శైలజ చిరునవ్వుతో దగ్గరకొచ్చింది. బావున్నారా? అడిగాడు. కాలివేళ్ల మీద ఆంచి స్కూటర్ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ. ఆమె నవ్వుతూ తలూపింది. ఇంటికేనా? అవును. మరి మీరు? తిరిగి ప్రశ్నించింది. నేను ఇంటికే జవాబిచ్చాడు. మీరు వస్తారా? డ్రాప్ చేస్తాను. కళ్ళు పెద్దవిగా చేసి అమ్మో అంది. నవ్వుతూ ఏం? అన్నాడు. ఇంకా నయం, మీ స్కూటర్ మీద కూర్చోటం ఎవరన్నా చూస్తే? ఫోన్లేండి, రావద్దు గాని రేపు సాయంత్రం డిన్నర్కొస్తారా? ఏంటి విశేషం? అందామె. ఏ ఏమీ లేకపోతే రాకూడదా? ఓరగా చూస్తూ అడిగాడు. ఆమె క్షణం కూడా ఆలోచించకుండా వస్తాను అంది. కానీ మళ్ళీ దింపే బాధ్యత మీదే. విత్ ప్లెజర్. సాయంత్రం 6 ఎదురు చూస్తుంటాను అన్నాడు రావు హుషారుగా. డిన్నర్కి అన్నీ తయారు చేసేసరికి 5:30 అయింది. అన్నీ స్వయంగా తానే తయారు చేశాడు. రావు చాలా స్టేబుల్గా ఉన్నాడు. చేయబోయే పని అతని జీవితంలో మొదటిసారి అయినా అతనికి బెరుగ్గా ఏమీ లేదు. అతనికి ఇంతకాలం ఇటువంటి పనులు చేయకుండా ఉండటానికి కారణం పిరికితనం కాదు. ఇంకా 10 నిమిషాలుంది ఆరవటానికి. బయట బాగా ముసురు పట్టింది. 10 రోజుల క్రితం శైలజ అతనితో గడిపిన రాత్రిలా ఉంది. రావు టేబుల్ మీద ఫ్యాన్ పెట్టాడు. స్క్రూ డ్రైవర్తో ప్లగ్ విప్పాడు. మందమైన వైర్ ఒకటి తీసుకొని లోపలి 2 వైర్లు కలిపి ప్లగ్ మామూలుగా బిగించేశాడు. 6 అయింది. బయట తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. రండి, చాలా పంక్చువల్గా వచ్చారే అన్నాడు తలుపు తీసి. శైలజ నవ్వింది. వంటయిందా? చిలిపిగా అడిగింది. మీరు చాలా డ్యామేజింగ్గా మాట్లాడుతున్నారు అన్నాడు కుర్చీ లాగుతూ. ఇద్దరు కూర్చున్నారు. వానొచ్చేట్టుంది అందామె కిటికీలోంచి ఆకాశం వైపు చూస్తూ. పర్వాలేదు, వస్తే మా ఇంట్లోనే పడుకోవచ్చు ఆమె వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు. బ్లూ జార్జెట్ చీర మీద అదే రంగు జాకెట్ వేసింది. చెంపలకు మెరుపుగా రాసుకున్న పౌడర్ పచ్చటి శరీరం మీద మెరుస్తుంది. తల తిప్పినప్పుడల్లా చెవికి ఉన్న రింగులు తమాషాగా ఊగుతున్నాయి. శైలజ ముందుకు వంగి ఏమన్నా కబుర్లు చెప్పండి అంది. ఏం చెప్పను? నేను మీ గెస్ట్ని. నన్నింకో 3 గంటలు ఎంటర్టైన్ చెయ్యాలి మీరు అంది నవ్వుతూ, నాలుకతో పెదాలు తడి చేసుకుంటూ. 3 గంటలేంటి? వర్షం వస్తే మళ్ళీ ఈ రాత్రికి ఇక్కడే అంటూ రెట్టించాడు. అబ్బా ఆశ అంది శైలజ వెక్కిరింపుగా. భోజనం చేసి ఇద్దరు బయటకొచ్చేసరికి 8:30 అయింది. అరగంట సేపు అవి ఇవి మాట్లాడుకున్నాక ఇక నేను వెళ్తాను అంది శైలజ లేస్తూ. అప్పుడేనా అన్నాడు రావు ఇష్టం లేనట్టు. వర్షం ఆగిపోయింది. మళ్ళీ తిరగబడితే కష్టం కదా. పర్వాలేదు, కాసేపు కూర్చోండి అన్నాడు. శైలజ కూర్చుంది. ఒక క్షణం ఇద్దరూ మాట్లాడలేదు. రావు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మీరీ చీరలో బావున్నారు అన్నాడు. ఆమె తన వైపు పరీక్షగా చూసుకొని థ్యాంక్స్ అంది. చాలా ఉక్కగా ఉంది కదూ అన్నాడు కుర్చీలోంచి లేస్తూ. శైలజ మాట్లాడలేదు. రావు కుర్చీలోంచి లేచి ఫ్యాన్ సరిగ్గా అమర్చాడు. ప్లగ్ జాగ్రత్తగా పట్టుకొని హోల్డర్లో పెట్టాడు. అంతే, టప్మని ఎక్కడో శబ్దమైంది. ఫ్యూజ్ పోయింది. గదంతా చీకటలుముకుంది. దూరంగా నీటి చుక్కలు పడుతున్న శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అగ్గిపెట్టెక్కడుంది అడిగిందామె. రావు మాట్లాడలేదు.
శైలజ కుర్చీలోంచి లేవబోయింది. అంతలో రావు 2 చేతులతోనూ ఆమె భుజాలు పట్టుకుని దగ్గరగా లాక్కొని గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు. ఈ హఠాత్ పరిమాణానికి క్షణంసేపు బిత్తరపోయిందామె. అంతలోనే తేరుకొని అతని కౌగిలిలో గింజుకోసాగింది. అతను కౌగిలి మరింత బిగించి ఆమె పెదవుల వైపు వంగాడు. వదలండి ప్లీజ్ అందామె రుద్ధ కంఠంతో. రావు గుసగుసలాడుతున్నట్టు పర్వాలేదు అంటూ మరీ కొంచెం దగ్గరికి లాక్కున్నాడు. ఈసారి ఆమె ప్రతిఘటించలేదు. రావు ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకొని అక్కడ తడి తగలటంతో అప్రయత్నంగా కౌగిలి కొంచెం సడిలించాడు. అంతే, ఆమె కుప్పలా అతని కాళ్ల ముందు కూలిపోయింది. రావు క్షణంపాటు ఏమీ తోచనట్టు బిత్తరపోయాడు. వంగి మోకాళ్ళ మీద కూర్చొని శైలజగారు అన్నాడు నిశ్శబ్దంగా, రోదిస్తున్నదల్లా. ఒక్కసారిగా ఈ పలకరింపుతో బావురమంది. రావు చటుక్కున లేచి ఆ చీకట్లో తడుముకుంటూ కొవ్వొత్తి వెలిగించాడు. వంటింట్లోకి వెళ్ళి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి ఆమె చేత బలవంతంగా తాగించాడు. కొవ్వొత్తి తీసుకొని ముందు గదిలోకొచ్చి ఫ్యూజ్ వైర్ సరిచేశాడు. ఇదంతా చేయటానికి 2 నిమిషాలు పట్టింది. ఫ్యూజ్ వెయ్యగానే లైట్లు వెలిగాయి. శైలజ వైపు ఆ వెలుతురులో పరిశీలనగా చూశాడు. ఆమె ఇంకా కొద్దిగా వెక్కుతుంది. రావుకి తన మీద తనకే అసహ్యమేసింది. ఆమె పక్కన కూర్చొని సారీ, ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు. ఈ మాటలతను మామూలుగా చెప్పలేదు. అతని గుండెల్లోంచి వచ్చాయవి. ఆ స్థితిలో ఉండి కూడా ఆమె అతని మాటల్లో సిన్సియారిటీని గుర్తించింది. తలెత్తి క్షణంసేపు అతని వైపు చూసి తలదించేసుకుంది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కనపడిన విస్మయాన్ని అతను గమనించి రిలాక్స్ అయ్యాడు. లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి రెక్కమీద చెయ్యి వేసి బయట చీకటి గదిలోకి చూస్తూ నిలబడ్డాడు. అతని మనసులో చేపల కదలిక మల్లే అస్పష్టమైన భావాల అలజడి రేగింది. తను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పాలా అన్న ఆలోచనతో కొంచెంసేపు అలాగే ఉండిపోయాడు. తరువాత అతని కంఠం ఆ గదిలో వినిపించసాగింది. నిజానికి నా తప్పేమీ లేదు శైలజ. నిజం, ఆ రోజు మీరు వెళ్ళిపోయాక నా ప్రవర్తనని ఇంకో కోణంలోంచి ఆలోచిస్తే నేను మీ మనసు సరిగ్గా అర్థం చేసుకోలేదని, నేను ఇంకోలా ప్రవర్తించుంటే మీరు మెచ్చుకుని ఉండేవారని అనిపించింది. శైలజ అర్థం కానట్టు చూసింది. అతను వెనక్కి తిరుగుతూ అన్నాడు, పవిత్రత గురించి మీకెటువంటి అభిప్రాయం ఉంటుందో మాకు అలాంటి భావమే ఉంటుంది. మీలాగే పవిత్రంగా బ్రహ్మచర్యాన్ని గడిపి ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకుని సిన్సియర్గా బ్రతికెయ్యాలని, ప్రేమకి పవిత్రతని ఆపాదించాలని మగాళ్ళు కూడా అనుకుంటారు. పోతే ఈ సంఘటన మగవాడికి సంబంధించినంత వరకు దీనికి పెద్ద విలువ ఇవ్వక్కర్లేదనుకుంటాను. ఎందుకంటే అతనెప్పుడూ జీవితంలో స్త్రీ పట్ల అఫెన్స్ చూపిస్తాడు. బాధ్యతగా ప్రవర్తించవలసింది స్త్రీయే. ఒక కంపార్ట్మెంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రయాణం చేస్తున్నారనుకోండి. తన చూపులతోనూ సంభాషణతోనూ ఆ అమ్మాయిని కదిలించడానికి ప్రయత్నిస్తాడు. అతను వెంటనే ఆ అమ్మాయి ఇతని ప్రవర్తనకి ఏమీ కదలిక చూపించలేదనుకోండి. ఆ అబ్బాయి ఇంకా ఆ విషయం మర్చిపోయి ఏ పుస్తకం చదవటంలోనో, కిటికీలోంచి బయటకు చూడటంలోనో మునిగిపోతాడు. ఒక రాయి విసిరి చూద్దామనే మనస్తత్వం మగాడికి దేవుడిచ్చిన శాపం. తన పట్ల నమ్మకాన్ని పెంచుకోవడం కోసం మగవాడు చేసుకునే ఆత్మవంచనిది. ఒకవేళ ఆ అమ్మాయి అతని ప్రవర్తనకి కదలిక చూపించిందనుకోండి. అప్పుడతను ఆ అమ్మాయికి తనకి మధ్య జరిగిన సంఘటనని ఒక అనుభవంగా గుర్తుంచుకుంటాడే తప్ప దానికో విలువ ఇచ్చి ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకోడు. ఇది మనసుకు సంబంధించింది కాదు అనుకుంటాడు. మగవాడి భావాలకి చేష్టలకి సంబంధం ఉండదు. ఈ వీక్నెస్నే హైడ్ అనుకోవచ్చేమో. అతను శైలజ మొహంలో కదులుతున్న భావాల్ని గమనించి, మీకు నేను చెప్పిందేది అర్థం కాలేదా అని ప్రశ్నించాడు. ఆమె మాట్లాడలేదు. అతను ఆమె దగ్గరగా వచ్చి కూర్చుంటూ నెమ్మదిగా అన్నాడు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తే నాకేమనిపించిందో తెలుసా? ఆమె తలెత్తి అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. రావు సంభాషణ వల్ల ఆమెలో ముందున్న ఉద్విగ్నత తగ్గింది. రావు అన్నాడు, ఆ రోజు మీరింటికెళ్ళి వీడికేం చేతకాదు, పిరికి అని నా గురించి అనుకున్నారేమో అనుకున్నాను. ఆలోచించిన కొద్దీ ఆ భావమే స్థిరపడిపోయింది. శైలజ మొహం చిట్లించి అసహ్యంగా ఛీ అంది. రావు మొహం వాడిపోయింది. నేను మాత్రం ఏం చెయ్యను
అన్నాడు శుష్కంగా నవ్వి. హోటల్లో కూర్చొని మనం ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత పక్కవాడు దోశ తింటుంటే దానికి ఆర్డర్ ఇస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. అదే బలహీనత. పక్కవాడి అనుభవంలో ఏదో ఆనందాన్ని మనం మిస్ అవుతున్నామేమో అన్నది అనుమానం. ఈ రెండే నన్నీ పనికి ప్రోత్సహించాయి. నన్ను అర్థం చేసుకోండి. శైలజ మాట్లాడలేదు. రావు ఒక నిశ్చయానికి వచ్చినవాడిలా లేచి వెళ్ళి తలుపు తీశాడు. బయట వర్షం పూర్తిగా తగ్గిపోయింది. వెనక్కి వచ్చి శైలజ ఎదురుగా నిలబడ్డాడు. ఆమె తలెత్తి చూసింది. మన ఈ స్నేహం ప్రేమలోకి, ఆ తరువాత పెళ్లిలోకి దిగేటంతగా పెరుగుతుందని నేననుకోను. కానీ మన పరిచయం ఈ అపార్థంతో విడిపోవడం నాకిష్టం లేదు. చాలా సిన్సియర్గా చెప్తున్నాను అని క్షణం ఆగి, మీరు వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపోండి. వర్షం పూర్తిగా తగ్గిపోయింది. కానీ నేను చెప్పింది అర్థం చేసుకున్నారని, నన్ను క్షమిస్తారని తెలిస్తే నాకు కొంచెం తేలిగ్గా ఉంటుంది. శైలజ తలదించేసుకొని కొంగు వేలికి చుట్టుకుంటూ ఉంది. నేను లోపలికెళ్తున్నాను. 5 నిమిషాల్లో టీ తయారు చేస్తాను. ఇది ఇంకో రకం ట్రాప్ అనుకోకుండా నేను చెప్పింది అర్థం చేసుకున్నట్టయితే, నా సిన్సియారిటీ మీద నమ్మకం ఉంటే నేను వచ్చే వరకు ఉండండి. లేకపోతే గుడ్ బై. గుడ్ బై ఫర్ ఎవర్. మీకు బయట రిక్షా సులభంగానే దొరుకుతుంది అని ఆమె వైపు ఇంక చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. టీ కాగుతున్నంతసేపు రావు మనసంతా బయట గది మీదే ఉంది. బయట ఏమీ వినపడలేదు. ఆమె ఉందో లేదో చూద్దామన్న ఆలోచన్ని బలవంతంగా నొక్కిపెట్టి టీ కలిపాడు. దాన్ని కెటిల్లోనే ఉంచి బయటకొచ్చాడు. డోర్ కర్టన్ పక్కకి తొలగించబోతూ ఉంటే చేతులు వణికాయి. నెమ్మదిగా పక్కకి తీసి చూశాడు. ఆమె ఉంది. ఈ ప్రపంచంలో చాలామంది జీవితాన్ని అనుభవించరు. ప్రేక్షకుడిలా చూస్తూ ఉంటారు. మిస్ అవుతున్నామనే తొందరపాటే వీళ్ళని ఏదైనా అనుభవానికి పురికొల్పుతుంది తప్ప అందులోంచి ఆనందాన్ని ఆస్వాదించాలనే ఆసక్తి ఏమీ ఉండదు ఇలాంటి వ్యక్తులకి. అవతలివాడు సిగరెట్ తాగటంలో పొందే ఆనందాన్ని తాము పోగొట్టుకుంటున్నామేమో అన్న భావంతోనే ఈ రకం మనిషి సిగరెట్ తాగటం ప్రారంభిస్తాడు. అర్థం చేసుకోలేకపోతే వీళ్ళంత దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.